GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. మనిషి జీవితంలో రాజీ పడ్డం అనేది ఒక భాగం అనుకోవాలేమో అనిపిస్తుంది. సో ఏదైనా అతి అంటేనే విషంతో సమానం. అతి ప్రేమ కానీ, అతి వినయం కానీ, అతి తిండి తినడం కానీ, ప్రతిదీ అతి నిద్ర, అతి అనేది అది. సో ఇక రాజీ పడకపోతే మాత్రం ఇప్పుడున్న జీవిత కాలంలో మనం బ్రతకలేము అని. అలాగే చూసుకుంటే అతిగా రాజీ పడితే ఎలాంటి నష్టాలు ఉంటాయి? అతిగా రాజీ మనం వద్దన్న కొన్ని సందర్భాల్లో పడతాం రాదా? పడతామా లేదా? 100% ఆ మనిషి మనల్ని ఎంత ఇబ్బంది పడుతున్నా, ఎన్ని రకాలుగా దూషించినా, ఎన్ని రకాలుగా బాధించినా రాజీ పడుతూనే ఉంటాం. ఓకే, అది కొన్ని సినారియోస్. కొన్ని సినారియోస్లో అసలు వాడు ఏమనక్కర్లేదు, వర్క్లో కానీ బయట కూడా సుర్రని కోపం వస్తుంది. అదేంటి ఆ పక్కన వ్యక్తితోనేమో దీన్ని చంపేసే స్టేజ్లో ఉన్నా సరే ఇంత సౌమ్యంగా ఉందని చెప్పి నేనేదో చిన్న మాట అడిగితే కొడేస్తుంది ఏంటి అని చెప్పి. ఓకే, ఇంకొన్ని సందర్భాల్లో మైల్డ్గా ఉంటాం, నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్, గోడ మీద పిల్లిలాగా కుదిరితే అడిగి సపోర్ట్ చేస్తాం, లేదంటే అందరు తిడుతున్నాను మనం కూడా. సో ఎప్పుడైనా మనిషి సైకాలజీ రాదా, సిచ్యువేషన్ అనుసారం ఫ్యూచర్లో వాడికి ఏం కావాలి, వాళ్ళతో ఏం పని ఉంది, బెనిఫిట్స్ ఏమున్నాయి, ఉపయోగకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు భరిస్తాం, లేనప్పుడు వదులుతాం, కావాలని ఇలా 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 వెనక్కి తాడు లాగుతాం, టైట్ చేస్తాం, తర్వాత మళ్ళీ మనమే మొత్తం వదిలేసి లూజ్ చేసి ఫుల్ కాంప్రమైజ్ అవుతాం. అవుతావా లేదా? అవును. ఇందులో ఏ సందర్భం గురించి చెప్పమంటావు నువ్వు? భార్యాభర్తల విషయం కానీ, లవర్స్ మధ్య కానీ. రాజీ పడటం అనేది ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ లో ఆవశ్యకతకి మించిన ఒక ఎబిలిటీ ఒక హ్యూమన్ లో ఉండాలి. అంటే అవసరానికి మించిన ఎబిలిటీ ఉండాలి, అప్పుడే కాపురం నిలబడుతుంది. ఇది చాలా మోస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఇంగ్రీడియంట్. అందరూ దీనికి రివర్స్ చెప్తారు, రాజీ పడద్దు, ఇండిపెండెంట్గా ఉండండి, ఇండివిజువల్గా ఉండండి. ఇప్పుడు రీసెంట్గా వీళ్ళు నిన్న ఒక వీడియో చేశాను, కడలి అని చెప్పి, ఎవరితో ఉండద్దు, ఎవరి మాట అనద్దు, మొత్తం నువ్వే ఉండు అని చెప్పి. ఒక హ్యూమన్ కి ఎబిలిటీ టు అడ్జస్ట్ అనేది తగ్గిపోతుంది ఇప్పుడు. ఒకప్పుడు చాలా ఉండేది. అడ్జస్ట్మెంట్ వేరు, కాంప్రమైజ్ వేరు. వీటి రెండింటికి తేడా తెలుసుకోండి. చాలా మంది సహించలేనివి, భరించలేనివి, అనుభవానికి కూడా ఇబ్బందికరంగా ఉండేవి రాజీ పడుతుంది. అవి పడి 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 ఒక స్టేజ్ వస్తుంది. అమ్మగారు అనమాట, అట్లాగా చూస్తూ ఉంటాను నేను. అలా ఇంత పెద్ద పెద్ద ఇష్యూస్ నేను లైట్ తీసుకుని మళ్ళీ పొద్దున్నే లేచి మా నాన్న కొండి పెడుతుంది ఏంటి అని. ఒక రోజు అసలు ఒక చిన్న మాటకు లేగుస్తుంది, కస్సు బుస్సు బుస్సు అని. ఇంకా ఆ రోజు మేమిద్దరం సైలెంట్ ఇంట్లో. అంటే పడి 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 వాళ్ళకు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పడరు అనమాట, అలా అని మళ్ళీ పడతారు. బట్ దట్స్ నాట్ అ రైట్ ప్యాటర్న్. నేను మా మదర్ నుంచి నేర్చుకున్నది ఏంటంటే, ఎక్కడ ఇంపార్టెంటో అక్కడ మాట్లాడగలగాలి, ఎక్కడ తగ్గాలో అక్కడ 1000% తగ్గాలి భవిష్యత్తు కోసం. అది ఎంత పెద్దదైనా. ఈ అనుభవాలన్నీ మా అమ్మగారి నుంచి నేను చూసి నేర్చుకుని ఒక సక్సెస్ఫుల్ గా కాపురాన్ని, బిడ్డని, షీ డిడ్ హర్ 1000% టు బిల్డ్ దట్ రిలేషన్షిప్. మా నాన్నగారు ఎంత దూషించినా, ఫిజికల్ గా ఎంత అబ్యూస్ చేసినా, ఎమోషనల్ గా ఎంత టార్చర్ పెట్టినా, బయటకు వెళ్ళలేకపోయినా, రాజీ పాటల్లో ఆవిడ పేరు రాజేశ్వరి, నిక్ నేమ్ రాజీ కాబట్టి మరి అలా పడిపోయి ఉంటుంది. పిలిచి పిలిచి రాజీనామా చేయకుండా మా ఇద్దరు జీవితాల నుంచి ఇంకా అలానే ఉంది అమ్మవారి దయ వల్ల. సో ఒక కాపురం, ఒక బిడ్డ జీవితం బాగుండాలి అంటే బిగ్గెస్ట్ ఫార్ములా సాంబార్లో ఉప్పు లాంటిది అమ్మ, తల్లి, ఆడది. మనకున్న బేసిక్ గుణం రాజీ పడడం. ఏ ఏ సందర్భాల్లో పడాలి అంటే, నీ జీవితం ఇంకొకళ్ళ జీవితంతో ముడిపడి ఇంకొక బిడ్డకు నువ్వు జన్మనిచ్చిన తర్వాత విపరీతమైన పర్యావసానాలు వచ్చినా సరే మన బతుకు ఇతనితోనే అని ఒక డెసిషన్ వచ్చిన తర్వాత, ఆ రాకముందు పడకండి. ఇది చాలా సూక్ష్మం, నిగూఢ అర్థం అంటారు. ఆ ఫీలింగ్ రాకముందు, ఆ చాయిస్ తీసుకోకముందు అస్సలు పడకండి. రెబెల్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. బట్ ద మొమెంట్ యూ డిడ్ అండ్ ఇంకొక బేబీని ప్రొడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు ఆలోచించకండి ప్లీజ్. బికాస్ ఇట్స్ కాస్టింగ్ 2 more lives. మీ రాజీ పడే తత్వాన్ని మీరు అప్పటికప్పుడు అర్రే నా ఎబిలిటీ పోయింది ఇప్పుడు పడలేనంటే కుదరదు, జీవితాంతం పడాలి. 10 ఏళ్ళు ఉండండి కావాలంటే అబ్బాయితో, పిల్లల్ని కనకండి, రాజీ పడకండి. యు బీ యువర్ సెల్ఫ్, బీ ఇండిపెండెంట్. బట్ ద మొమెంట్ ఒక్కసారి మీరు రిలేషన్షిప్ లోకి వెళ్ళి పెళ్లి చేసుకొని ఒక బిడ్డకో, ఒక బాబుకో, 2 పిల్లలకో జన్మనిచ్చిన తర్వాత తప్పకుండా పెళ్ళంటేనే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్,
చాలా మంది రెబీలియస్ వచ్చేసి నేను చెప్తాను ఇండిపెండెంట్ గా, నేను కొన్ని విషయాలు ఉంటాయి అంటే మన ఆత్మనూన్యతకి తీసుకెళ్ళిపోయి అగాధంలోకి తోసేసే విషయాల్లో పడకండి. దట్ కెన్ బి రిపేరబుల్. పక్కన వాళ్ళు మిమ్మల్ని అలా చేయరని చెప్పను, పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా సరిగ్గా ఉంటారని చెప్పను. అలాంటి విషయాల్లో మీరు ధైర్యంగా నోరు తెరిచి చెప్పండి, కమ్యూనికేట్ చేయండి, ఫైట్ చేయండి. అలాంటి విషయాల్లో నేను సపోర్ట్ చేస్తాను. బట్ దాన్ని వదులుకునే స్టేజ్ వరకు వెళ్ళి ఇబ్బంది పడకండి. ఎందుకంటే ఆ డెసిషన్ తీసుకునే ముందు చేయండి, అన్ని పిచ్చిగా తీసేసుకున్న తర్వాత రిపేర్ చేయకండి. అర్థమైందా? సొల్యూషన్ అర్థమైందా? బట్ పిల్లలు ఉన్నప్పుడు కూడా కొన్ని భరించాలి అంటే కష్టం కదా. అంటే క్వశ్చన్ చేయమంటున్నాను, గొంతు తెరవమంటున్నాను, నేను సపోర్ట్ చేస్తాను అంటున్నాను. సొసైటీలో సప్రెస్ అయి ఉండమని చెప్పట్లేదు నేను. ఐఎమ్ నాట్ ఇన్ దట్ వేర్. అట్లాని ఫెమినిస్ట్ ఈక్వలిస్ట్ సుత్తి చెప్పను నేను. ఎండ్ ఆఫ్ ద డే రాదా, ఇద్దరు మనుషులు సుఖంగా సంతోషంగా సొసైటీలో లేనిపోయిన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని సొసైటీకి భారంగా కాకుండా సొసైటీని ముందుకు తీసుకెళ్లేలాగా జీవన మనుగడని సాగించడానికి కావాల్సినంత అడ్జస్ట్ అవ్వండి. మిమ్మల్ని మీరు చంపేసుకొని మీరు సఫర్ అయిపోయి ఆ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు కౌన్సిలర్లు ఉంటారు, అడ్వకేట్లు ఉంటారు, నాలంటోళ్ళు ఉంటారు, అమ్మ నాన్న ఉంటారు, ఎక్కువ మాట్లాడితే అక్క చెల్లెలు ఉంటారు, కూర్చోబెట్టండి, మాట్లాడండి. ప్రతి జీవితంలో ఇద్దరు మనుషులు కలిసి బతుకుతుంటే ప్రతిసారి ప్రాబ్లమ్స్ ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో. అందుకే కదా కుటుంబం ఉంది, అందుకే కదా అత్తమావులు ఉంది, అందుకే కదా మాలాగా అడ్వకేట్ల వరకు రాకుండా యూ హ్యావ్ యువర్ సపోర్ట్ సిస్టమ్. వాళ్ళ మాటలు ఇంచాపోవడం వల్లే కదా ఈ దౌర్బల్యం పట్టింది మనకి. అది కొంచెం అంటే మరి వాళ్ళు కూడా నిన్ను అర్థం చేసుకోకపోతే వాళ్ళు కూడా ఓతగా అర్థం చేసుకోండి. బట్ మంచి అయితే చెప్తారు తల్లిదండ్రులు. ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరికి హాని కలగాలని అయితే చెప్పరు రాదా. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో వాళ్ళ స్వార్థం ఏమన్నా ఉంటే అది మనం ఏం చేయాలి. అలాంటప్పుడు యూ ఆల్వేస్ అప్రోచ్ అడ్వకేట్స్ ఆర్ కౌన్సిలర్స్. బట్ టూ పీపుల్స్ పేరెంట్స్ ఎప్పుడు ఇద్దరు బతుకు బాగుండాలనే పెళ్లిళ్ళు చేస్తారు, ఇద్దరు సుఖంగా ఉండాలనే, దగ్గర కలపాలనే, ఇబ్బంది కడగకుండా ఒక సజావైన సంసారం కలగాలని ప్రయత్నిస్తారు. ఫస్ట్ స్టెప్ ఇస్ దట్. నేను నా క్లయింట్స్ అడిగి ఎవరిని అడిగినా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, బాబు మీ అమ్మ నాన్న దగ్గరికి మాట్లాడండి. వీళ్ళిద్దరు తర్వాత ఒకసారి మీ హస్బెండ్ ని మాట్లాడమని, లేకపోతే మీ వైఫ్ ని మాట్లాడమనండి. వీళ్ళిద్దరికి కూడా సఖ్యత కుదరినప్పుడు నేను వాళ్ళిద్దరు పేరెంట్స్ ని మాట్లాడమని చెప్తాను, వాళ్ళతో మాట్లాడతాను నేను. ఇంకా అది కూడా కుదరినప్పుడు దెన్ ఐ విల్ టేక్ ఓవర్. ఎందుకంటే నాకన్నా వాళ్ళు ఎక్కువ ప్రేమ, వీళ్ళు నాకు డబ్బులు పే చేస్తున్నారు, నాకన్నా బాధ్యత కాబట్టి ముందు అక్కడికి వెళ్ళమంటారు. సో అది. ఇంకొకటి కాల్స్ చేసే వాళ్ళకి ఇది, ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా రోగం ఉందండి, నన్ను ఫ్రీగా కన్సల్ట్ చేయండి, నా దగ్గర డబ్బులు అంటే ఆర్ఎంపీ డాక్టర్ కూడా 100 రూపాయలు 200 ఇవ్వకుండా చూడడు. లేదమ్మా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అంటారు. సో మోస్ట్ ఆఫ్ ద కాల్స్ డెఫినెట్ గా ఐ అండర్స్టాండ్, మీ కన్సర్న్ ఉంటుంది, నేను జెన్యూన్ గా ఒప్పుకుంటాను. నాకున్న కాలమాన పరిస్థితుల్లో ఐఎమ్ ఇన్ టు కౌన్సిలింగ్ అండ్ ఐమ్ ఆల్సో అన్ అడ్వకేట్. ఐ హ్యావ్ అ ఫుల్ టైమ్ జాబ్ టు టేక్ కేర్. పొద్దున వెళ్తే సాయంత్రం కోర్ట్స్ ఉంటాయి, ఆర్బిట్రేషన్స్ ఉంటాయి, వేరే క్లయింట్స్ ఉంటాయి. అండ్ ప్రతిసారి నాకు చాలా మంది ఫోన్ చేసి ఈ చిన్న ప్రాబ్లమేనండి, ఇది జస్ట్ వినండి అంటే టైమ్ ఇస్ వాల్యుబుల్. ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ అ బిజినెస్ విమెన్ టు ఐఎమ్ అ మెంబర్ ఆఫ్ బిఎన్ఐ. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఇంకోటి, నేను పూజలు పునస్కారాలు చేసుకుంటాను. ఇట్స్ నాట్ అబౌట్ మీరు డబ్బులు ఇచ్చారా డబ్బులు ఇవ్వలేదా అదే పక్కది పెడితే, కర్మానుసారం నేను చేసే ప్రతి సాధనలో ప్రతి సెకండ్ ఇంపార్టెంట్. అది నేను ఎవరికి ఖర్చు పెడుతున్నాను అనేది భగవంతుడికి లెక్క చెప్పాలి కాబట్టి. సో ప్లీజ్ రిక్వెస్ట్ ఏంటంటే ఫోన్ చేసేటప్పుడు డెఫినెట్ గా కన్సల్టేషన్ అనేది నా టైంని బట్టి, నా అవైలబిలిటీని బట్టి నేను ఇస్తాను, దాన్ని కన్సిడర్ చేసి మాట్లాడండి. రైట్ గా. సో అర్థమైంది కదండి ఉషా చెప్పింది. అందరు అది గుర్తు పెట్టుకోండి. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాత్రం ఖచ్చితంగా ఉషని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఉషా. థ్యాంక్ యూ.